వినాయకుడి ముందు గుంజీలు తీస్తే కోరికలు ఎందుకు తీరుతాయో మీకు తెలుసా? ఒకసారి శివుడిని చూడటానికి కైలాసానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి శివుడి ముందు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణేశుడు సుదర్శన చక్రాన్ని తీసుకుని తినే పదార్థమని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తాడు. కొంత సమయం తర్వాత తన ఆయుధాన్ని తీసుకుందామని వచ్చి చూస్తే సుదర్శన చక్రం కనిపించదు. పక్కనే ఉన్న బాలగణేశుడు ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, నా సుదర్శన చక్రాన్ని ఇక్కడే పెట్టాను, ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు అని చెప్తాడు. అది విన్న బాలగణేశుడు గట్టిగా నవ్వుతూ, అయ్యో, అది తినే మిఠాయి అని మింగేశాను అని అంటాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని శ్రీ మహావిష్ణువు బ్రతిమలాడుతాడు. కానీ గణపతి నేను ఇవ్వను అని అల్లరి చేస్తాడు. అప్పుడు బాలగణేశుని ప్రసన్నం చేసుకునేందుకు కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించిన వినాయకుడు విపరీతంగా నవ్వుతాడు. దాంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుండి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుండి వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏ కోరికైనా వినాయకుడు ప్రసన్నుడై కరుణిస్తాడని నమ్ముతారు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.